వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. 2024 జూలైలో తనపై వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో చేశాడు. వంశీ సహా మరో 8 మందిపై కేసు రిజిస్టర్ చేశారు. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. 2024 జూలై తనపై వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. వంశీ సహా మరో 8 మందిపై కేసు రిజిస్టర్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద మరొక కేసు అయితే నమోదైంది. ఇప్పటికే ఆయన మీద నమోదైన అన్ని కేసుల్లో కూడా బెయిల్ అవడంతో ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలోనే ఉంటా ఉన్నారు. కొన్ని కండిషన్స్ కు సంబంధించి మాత్రమే సంతకాలు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి చేస్తున్న నేపథ్యంలో తాజాగా విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో నిన్న ఒక కేసు వంశీ సహా మరొక 8 మంది మీద అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 జూలైలో తన మీద వంశీ సహా ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్టు సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మీద వంశీ సహా మరొక 8 మంది మీద మాచవరం పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదైన కేసులు అన్నిటిలో బెయిల్ వచ్చిన తర్వాత తాజాగా ఆయన 3-4 నెలల నుంచి కూడా బెయిల్ వచ్చిన తర్వాత బయట ఉన్న తర్వాత నమోదైన తొలి కేసుగా అయితే ఇది చెప్తా ఉన్నా. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.